పోలీసుల్ని చొక్కాలు పట్టుకొని కొట్టడం, బట్టలు చించేసి కొట్టడం, కర్రలతో దాడులు, రాళ్లతో దాడులు, రాడ్లతో దాడులు చేశారు నిన్న. ఇది వీడియోలన్నీ ఇప్పుడు ఒక్కోటొక్కోటి వస్తున్నాయి. 4 కేసులు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ మీద దాడులు. ఒకటే కేంద్ర ప్రభుత్వం చెప్పింది, మీరు విద్యార్థులకి ఎవరికి ప్రాణ నష్టం జరగకూడదు, చెదరగొట్టండి గాని హింసించొద్దు అన్నట్టు. ఈవెన్ వాటర్ క్యానన్లు కూడా వాళ్ళ బాష్పాయుగోళాలు వాడారు, చెదరగొట్టారు. ఈవెన్ కొంతమంది మీదకు వస్తున్నా సరే వాళ్ళని తోసేశారు తప్పించి తలకాయలు పగిలేటట్టు కొట్టలేదు. అంత జాగ్రత్త పాటించారు పోలీసులు. కానీ పోలీసుల ప్రాణాలు తీసే స్థాయికి వెళ్ళారు. పోలీసుల కాళ్ళు ఎరగొట్టారు, చేతులు ఎరగొట్టారు, వాహనాలు తగలబెట్టారు. ఇప్పుడు ఈ వ్యవహారాలకు సంబంధించిన దాంట్లో కీలకమైనది ఏంటయ్యా అంటే, జర్నలిస్టులు అనేక మందిని కొట్టారు. టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళ దగ్గర నుంచి, ఎన్డీటీవీ వాళ్ళ దగ్గర నుంచి అనేక మంది జర్నలిస్టులు కొట్టారు. ఒక్కటంటే ఒక్క జర్నలిస్ట్ సంఘం మాట్లాడలా. ఇదే గనక ఏ బీజేపీ వాళ్ళ దాడిలోనూ జరిగితే ఈ పాటికి వామపక్ష సంఘాలు రెచ్చిపోయి, జర్నలిస్టుల సంఘాలు కమ్యూనిస్టుల చేతుల్లో ఉండటం వల్ల వాళ్ళెవరు నోరు మీద పట్ల, పోలీసు సంఘాలు నోరు మీద పట్ల. సమస్య ఏంటయ్యా అంటే, విద్యార్థులు గాయపడినటువంటిది 1% అయితే అత్యధిక గాయపడ్డది పోలీసులు, జర్నలిస్టులు.